2024లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తున్న సందర్భంలో ఇవాళ ఈ బస్సు యాత్ర సాగుతా ఉంది. మరి 2024లో ఈ ఎలక్షన్ సందర్భంగా ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి, ఎస్టీలకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి అడిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా అణగారిన జాతుల కోసం, ఎస్సీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందులో భాగంగానే ఇవాళ ఒక పార్ట్లో ఇంతమంది ఉన్నారంటే ఇంతమంది జనం వెనక ఉన్నారు. ఈ సభ వెనక ఇంతమంది జనం ఉన్నారు అంటే గుంతకల్ల నియోజకవర్గంలో మరి మన అన్న వెంకటరామరెడ్డి అన్న చేసిన మరి మంచి మేలు మీ అందరికి తెలిసిన విషయమే. తన సొంత రూపాయి ఖర్చు పెడుతూ ఇక్కడ హాస్పిటల్ డెవలప్ చేస్తూ, సబ్ స్టేషన్లు డెవలప్ చేస్తూ, అదే విధంగా ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంటా ఉన్నాడు అన్న. కాబట్టి ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకు ముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోల్చుకొని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్ అన్న వచ్చిన తర్వాత ప్రతి పేద పిల్లవాడు చదువుకుంటా ఉన్నాడు, ప్రతి అవ్వాతాతల పెన్షన్ తీసుకుంటా ఉన్నారు, ప్రతి వ్యవసాయ రంగ రైతు కూడా ఆనందంగా ఉన్నాడు. అదే విధంగా విద్య, వైద్య రంగాలలో మన రాష్ట్రం ముందంజలో ఉంది. అదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగిస్తున్న సందర్భంలో ఇవాళ 12% ఉన్న పేదరికం 4% తగ్గిందంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే, ఆయన తీసుకున్న నిర్ణయాలు మాత్రమే. ఒక్కసారి గమనించండి, ఈ రాష్ట్రం మొత్తం మీద, ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దేశం అంతా కూడా జగనన్న వైపు చూస్తూ అదే విధంగా ఇలాంటి పాలన కూడా మనం కొనసాగించాలని చూస్తా ఉన్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు కావచ్చు, అదే విధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ మధ్య కాలంలో పురుడు పోసుకున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి శత్రువులంతా ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కన చేసి ఓటమి దిశగా అడుగులేపిద్దామని చూస్తా ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పాలిస్తా ఉన్నారు. వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఏనాడు కూడా ప్రజలు మర్చిపోయిన ఫ్యామిలీ కాదు, ఏనాడు కూడా దుష్టశక్తుల